గతంలో లవ్ ఫెయిల్యూర్స్ ద్వారా కానీ పాస్ట్ డిస్టర్బెన్స్ ద్వారా సతమతమవుతున్నారు. దాంట్లో నుంచి బయటపడడానికి ఈ వీడియో 100% మీకు హెల్ప్ అవుతుంది. పాస్ట్లో లవ్ వల్ల నేను బాగా ప్రేమించాను సార్, వాడు మోసం చేశాడు, బాగా ప్రేమించాడు, అమ్మాయి చేయొదిలేసింది, స్నేహితుడు అని చెప్పి 5 లక్షలు ఇచ్చాను, వాడు మోసం చేశాడు. ఇలా పాస్ట్ డిస్టర్బెన్స్లో బాధపడుతూ డిప్రెషన్ని తెచ్చుకుంటున్న వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మీకు పాస్ట్ థాట్స్ గుర్తొచ్చినాయంటే ఈ ఫింగర్ని మీరు ప్రెస్ చేయండి ఒక 3 నిమిషాలు, లేదా ఈ ముద్ర వేయండి. దీని ద్వారా పాస్ట్లో ఉన్న డిస్టర్బెన్స్ స్లో అవుతుంది. రెండవది గతం, ఇంకెప్పుడు అది పునరావృతం తిరిగి సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ ఏ పాస్ట్ ఈజ్ ఎ నాయిస్, ఫ్యూచర్ ఈజ్ యువర్ చాయిస్. మీకు ఫ్యూచర్ ఉంది, అందుకని మీ నాయిస్, ఈ గలబా డిస్టర్బెన్స్ అంతటిని వదిలేసింది. తర్వాత ఎప్పుడైతే పాస్ట్లో డిస్టర్బెన్సెస్ని మనం ఓవర్కమ్ చేయాలనుకుంటామో ప్రజెంట్లో స్పీడ్ అవ్వాలి. డైలీ యాక్టివిటీ, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ, సోషల్, ఎథికల్, ఫినాన్షియల్, ఇలా మిమ్మల్ని మీరు బిజీ అయిపోవాలి. తర్వాత పాస్ట్లో నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే కొన్ని హాబీస్, కొత్త రకమైన హాబీస్. పాస్ట్లో లవ్ మిస్ అయింది సార్, లేదా లవ్లో బాధపడుతున్నాను, ఇప్పుడు మందుకు అలవాటు పడ్డాను, ఇది కాదండి. మంచి హాబీస్, బుక్ హాబీ, గార్డెనింగ్, డ్రాయింగ్, ఇటువంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నేచర్తో కనెక్ట్ అవ్వండి. దీంతోపాటు ఎక్సర్సైజ్ చేయండి. సెల్ఫ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, సెల్ఫ్ ఇమ్యూనిటీ, ఇవన్నీ బూస్టప్ చేసుకోండి. తర్వాత పాస్ట్లో నుంచి మీరు ఓవర్కమ్ చేయాలా, మీ వల్ల కావట్లేదంటే సైకాలజికల్గా మీరు కౌన్సిలింగ్స్, థెరపీస్, మైండ్ థెరపీస్ తీసుకుంటే దాంట్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, బుక్స్ రీడింగ్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.